గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మదర్సాలకు సంబంధించినటువంటి జీతభత్యాలు కానీ లేదా మధ్యాహ్నం భోజనం సంబంధించినటువంటి అనేక రకాల ఫెసిలిటీస్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అర్ధాంతరంగా నిలిపివేయడంతో పాటు వాళ్ళని పట్టించుకోకుండా చేసిన పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో మైనారిటీలను నేనేదో ఉద్ధరించానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున వీళ్ళకి సమాధానం ఏం చెప్తారనేది మనం చూడాలి. అమ్మ, గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఈ అన్యాయాన్ని మీరు ఈ రోజున లోకేష్ గారికి చెప్పుకోవడానికి వచ్చారు. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? మాకు జరిగిన అన్యాయం మాకే కాదు, 5,000 పైబడి ఉన్న పిల్లలకి, పేద పిల్లలకి, ముస్లిం మైనార్టీ పేద పిల్లలకి జరిగింది. అది దాంట్లో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళు చదువు చెప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండే బిడ్డల్ని, పేద పిల్లల్ని మేము చేర్పించుకొని మేము చేస్తుంటే మాకు హెల్ప్ చేయకపోగా మాకు 5 years ఫండ్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఆర్డర్ కాపీస్ వచ్చాయి, ఇవ్వమంటే ఫైనాన్షియల్లో ఉంది, జగన్ గారు సైన్ పెడితే వస్తాయి మాకు, మీకు శాలరీస్ మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ మంత్ కాదు, నెక్స్ట్ ఇయర్ అయినా కూడా రాలా మాకు. అలాగే 4 years గడిచిపోయాయి. సరే, ఇంకా రాదని మేము కూడా హోప్స్ వదిలేసాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుందనేసి ఇప్పుడు దాకా వెయిట్ చేసాము. ఈ మధ్య లాస్ట్ మంత్ వచ్చి పేపర్లో చంద్రబాబు సారు మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారు, మదర్సాలకి 30,000 ఇస్తాము, శాలరీస్ రిలీజ్ చేస్తాము, అన్ని ఇస్తాము అన్నారు. మైనారిటీ అనేప్పటికీ ఎస్పెషల్లీ చాలా మంది పేద పిల్లలు ఉంటారు ఆ మదర్సాల్లో. అందులో పిల్లల్ని అక్కడ చేర్పించి వాళ్ళు మళ్ళీ రోజువారీ పనులు కానీ లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు కానీ వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులు. మాకు అప్ టు 7th వరకు ఉంది స్కూల్లో. 7th తర్వాత జెడ్పీకి చేర్పిస్తాము. ఇప్పుడు నా దగ్గర చదివే పిల్లలకైతే డిగ్రీ చదువుతున్నారు ప్రజెంట్. ఇప్పుడు రావుస్ కాలేజ్, నారాయణ కాలేజ్ పోయిన వాళ్ళు డిగ్రీ వరకు చాలా బాగా అప్రిషియేట్ చేస్తారు పిల్లలకు. మీరు మదర్సా నుంచి వచ్చారా, ఇంత బాగా చదువుతున్నారు అనేసి అప్రిషియేట్ చేస్తారు. అంత బాగా ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ రెండు ఒక సమానంగా మేము చెప్పుకుంటూ వెళ్తున్నాము. 2009 నుంచి మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఎందుకు లాస్ట్ గవర్నమెంట్ వచ్చి మాకు హెల్ప్ చేయలేదు. కానీ నేను మైనారిటీల కోసమే వచ్చాను, లేకపోతే పేదవాళ్ళ కోసమే వచ్చాను, ఎస్సీ ఎస్టీ మైనారిటీ నా బంధువులు లేకపోతే నా ఇది అన్నట్టు చెప్పుకునేవాళ్ళు కదా. వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయారు అంటున్నాం. అంతే, వేస్ట్. లేదు, ఉండుంటే ఆయన గెలిచేవారు కదా. లేదు, అన్ని వేస్ట్ మాటలు. ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తారనేసి మేము హోప్ గా వచ్చాము. మధ్యవర్తిలో వాళ్ళు తీసేసుకున్నారు. సార్ ఏదో పేరు చెప్పారు, సారు ఆయన తీసుకొని సీఎం సార్కి ఇచ్చి మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు. అయితే లోపలికి వెళ్ళింది. మీ వంతుగా మీడియా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు తొందరగా రిలీజ్ చేయాలా. గత ప్రభుత్వంలో మాకు ఇవ్వనేటివి న్యాయం జరగలేదు. తనకి సార్కి మనస్ఫూర్తిగా మీరేం చేయగలరో చేసి ఈ సంవత్సరానికి బకాయిలు ఏమున్నాయో చూసి మాకు హెల్ప్ చేసి తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. 2025 కొత్త సంవత్సరంలో కొత్తగా మా జీవితాల్లో వెలుగులు నింపాలా, పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా ఇది కూడా అదే సార్, పిల్లలకి మిడ్ డే మీల్ వస్తుంది, శాలరీస్ రిలీజ్ చేస్తే వాళ్ళకి చదివి చెప్పడానికి మాకు కొంచెం ప్రోత్సహించుకుంటా. అదే అందుకోసమే సార్, అందుకోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. మేము మాకు 5 years నుంచి జీతాలు లేవు సార్, అసలు 5 years నుంచి జీతాలు లేవు. చంద్రబాబు సార్ ఉన్నప్పుడు వచ్చేవి మిడ్ డే, అట్లాగే కొనసాగాయి సార్. మా చేతి డబ్బులు పెట్టుకొని మేము టీచర్స్ కి శాలరీస్ ఇస్తాం, మేము అప్పుల పాలైపోయాము. ఇప్పుడు అప్పులు పాలయ్యాయి సార్. మనమే చేస్తాం సార్. మనకి ఫారూక్ సార్ కూడా మాట్లాడారు సార్ మినిస్టర్ గారికి. మినిస్టర్ గారు మాట్లాడితే ఆయన కూడా చేస్తానని చెప్పారు సార్. మళ్ళీ పేపర్లో కూడా యాడ్ ఇచ్చారు సార్, ఇస్తారని మదర్సా వాళ్ళు కూడా చాలా ఇస్తారని 10,000 అని చెప్పారు, 30,000 చదివిస్తారని చెప్పాడు సార్. మాట్లాడి తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇదిని ఆలోచించి మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్.